అలసట. మనకు అలసట అనే పదం వినగానే చాలామందికి ఫిజికల్ టైర్డ్నెస్ గుర్తుకొస్తుంది. లాంగ్ షిఫ్ట్, బిజీ డే, స్లీప్ సరిపోకపోవడం. అవును, నర్సెస్గా మనం ఇవన్నీ అనుభవిస్తాం. కానీ నాకు అనిపించేది ఇంకొక రకమైన అలసట కూడా ఉంటుంది. అది నిద్రపోయినా కూడా తగ్గని అలసట. చాలామంది నర్సెస్ దీనిని ఎప్పుడో ఒకసారి అనుభవించుంటారు. డ్యూటీ అయిపోయి ఇంటికి వస్తాము, కూర్చుంటాము, ఫ్యామిలీతో, పిల్లలతో, లేదా ప్రశాంతంగా ఉంటాము. శరీరం రెస్ట్ తీసుకుంటుంది, కానీ మనసు మాత్రం ఇంకా డ్యూటీలోనే ఉంటుంది. ఒక పేషెంట్ గుర్తుకొస్తాడు, ఒక కాన్వర్జేషన్ గుర్తుకు వస్తుంది, ఒక ఫ్యామిలీ మెంబర్ కన్నీళ్ళు గుర్తుకొస్తాయి. ఇంకా ఏమైనా చేయగలమా అనే ఆలోచన కూడా వస్తుంది. షిఫ్ట్ ముగిసిపోయినా మనలో కొంత భాగం ఇంకా అక్కడే మిగిలిపోయి ఉంటుంది. అదే ఇమోషనల్ ఫెటీగ్. నర్సింగ్ అనేది కేవలం ఫిజికల్ వర్క్ కాదు, ఇది ఇమోషనల్ వర్క్, మెంటల్ వర్క్, హ్యూమన్ వర్క్. ప్రతిరోజు మనం ఎన్నో ఎమోషన్స్ మధ్య పనిచేస్తుంటాం. హోప్, ఫియర్, పెయిన్, అన్సర్టెనిటీ. కొన్నిసార్లు హ్యాపీనెస్, కొన్నిసార్లు బాధ. మనం గమనించకపోయినా ఆ ఎమోషన్స్లో కొంత మనతో పాటు మిగిలిపోతుంది. అది మనం వీక్ కాబట్టి కాదు, మనకి కేర్ చేయడం తెలుసు కాబట్టి. ఒక మెషిన్ పని చేయగలదు, కానీ ఒక నర్స్ కనెక్ట్ అవుతుంది. మరి ప్రతి కనెక్షన్కి ఒక ఎమోషనల్ కాస్ట్ ఉంటుంది కదా. కొన్ని రోజులు చాలా మంచి రోజులు ఉంటాయి, పేషెంట్ రికవర్ అవుతాడు, ఫ్యామిలీ స్మైల్ చేస్తుంది, కొంతమంది థ్యాంక్ యూ అని గ్రాటిట్యూడ్ చూపిస్తారు. ఆ క్షణాలు మనతో చాలా కాలం ఉంటాయి. కానీ అన్ని రోజులు అలా ఉండవు. కొన్ని రోజులు పేషెంట్ని కోల్పోతాము, కొన్ని రోజులు బాధను చూస్తాము, కొన్ని రోజులు మనం చేయగలిగినంత చేసినా ఇంకా ఏదో చేస్తే బాగుండేది అనిపిస్తుంది. ఆ అనుభవాలు కూడా మనలోనే ఉండిపోతాయి. అయినా మనం ముందుకు సాగిపోతాం, ఎందుకంటే నెక్స్ట్ పేషెంట్ ఎదురు చూస్తూ ఉంటాడు మన కేర్ కోసం. కంటిన్యూ అవుతూ ఉంటాము. కానీ చిన్న చిన్న ఎమోషనల్ ఫీలింగ్స్ రోజుకొకటి, షిఫ్ట్కొకటి, సంవత్సరంకొకటి, ఇవన్నీ కలిస్తే, ఇవన్నీ పేరుకుపోతే మైండ్లో చాలాసార్లు అలసట శరీరంలో మొదలయ్యి మనసులో ఆగిపోతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్, నర్సెస్గా మనం ఇతరులకు కేర్ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయిపోతాము. పేషెంట్స్కి చెబుతాము, రెస్ట్ తీసుకోండి, వాటర్ ఎక్కువ తాగండి, హెల్ప్ అడగండి, మీ బాడీ సిగ్నల్స్ వినండి. కానీ మనం అదే అడ్వైస్ ఎంతవరకు ఫాలో అవుతాము? అలసట అనేది ఎప్పుడు బలహీనత కాదు, కొన్నిసార్లు అదొక రిమైండర్. మనము మనుషులమే అని రిమైండర్, కేర్ చేయడానికి ఎనర్జీ కావాలి అని రిమైండర్. ఇతరులకు ఇస్తూ ఉండాలంటే మనల్ని మనం కూడా రీఛార్జ్ చేసుకోవాలి అని రిమైండర్. స్ట్రాంగ్ నర్స్కి కూడా రెస్ట్ అవసరమే, వీక్ కాబట్టి కాదు, హ్యూమన్ కాబట్టి. ఈ ఎపిసోడ్ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. అలసిపోయినట్లు అనిపించడం అంటే మీ ప్యాషన్ పోయిందని కాదు. ఎగ్జాస్టెడ్గా అనిపించడం అంటే మీరు తప్పు ప్రొఫెషన్ ఎంచుకున్నారని కూడా కాదు. కొన్నిసార్లు ఇతరులకు కనిపించని భారాన్ని చాలా కాలంగా మోస్తున్నారని అర్థం. అది గుర్తించడం కూడా ఒక ధైర్యం. విన్నందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ ప్రెషర్ గురించి. మీరు వింటున్న వాయిస్ కూడా ఒక నర్స్దే. టేక్ కేర్.